హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈ అడవిలో దొరికే ఈతకాయలని మన పాత రోజుల్లో రకరకాల పద్ధతుల్లో మన పెద్దవాళ్ళు రెడీ చేసుకొని తినేవాళ్ళంట. అలాంటి ఒక పద్ధతిని అయితే మీకు చూపించబోతున్నా. నార్మల్గా జనరేషన్ మారే కొద్దీ మనం రకరకాల కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. కానీ జరిగిపోయిన విషయాల్ని రీక్రియేట్ చేయడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక పద్ధతిని అయితే మీకు చూపించబోతున్నా. మీరు ఎప్పుడైనా నేను చెప్పే ఈ పద్ధతిలో ఈ కాయలను తినాలంటే ఈ కలర్లో ఉండేవి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే వీటి లోపల సీడ్ అనేది చాలా మెత్తగా ఉంటుంది. సో అందువల్ల మనం ఉడకబెట్టిన తర్వాత కూడా ఈ సీడ్ అనేది చాలా సింపుల్గా తినచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో కొన్ని కాయలు కోసి ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేద్దాం. ఇక మంచిగా ఏ చెట్ల దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి మనకు కావాల్సిన వరకు ఈతకాయలను కోసి ఒక దగ్గర పోగు చేసా. నిజానికి ఈ చెట్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీటికున్న చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకున్నాయంటే అంత ఈజీగా బయట రావు. నేను ముందుగా ఈ మెథడ్ గురించి ఒక 2 మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత ఈ మెథడ్ని చేసి చూపిస్తా. ఫస్ట్గా ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ తీసుకుని కొన్ని వాటర్ పోసి ఒక 5 to 10 minutes అన్నమాట ఈ పచ్చి ఈతకాయలన్నీ బాగా ఉప్పుని పీల్చుకునే విధంగా కొంచెం సేపు అలానే ఉంచేసేయాలి. సో చూపిస్తుంది ఎలాగనేది. ముందు ఈతకాయలు పోసుకున్నాం. ఇక ఈతకాయలు కుండలో పోసుకున్న తర్వాత ఈ పద్ధతి కంప్లీట్ చేయడానికి మనకు కావాల్సిన 2 ఐటమ్సే. ఒకటి వాటర్, 2 సాల్ట్. ముందుగా ఈ కుండలో కొన్ని నీళ్లు పోయాలి. ఈ నీళ్లు కూడా ఈ కుండలో సగ భాగానికంటే తక్కువగా ఉండాలి. మనం ఈ సాల్ట్ని కూడా ఈ కాయలకు తగ్గట్టే పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకున్నా సరే ఉప్పు ఎక్కువైపోయింది తినలేని తర్వాత. నేనైతే లైట్గా వేస్తున్నా, ఎందుకంటే మనం చాలా తక్కువ కాయలు కోసాం. మంచిగా ఈ సాల్ట్ వేసిన తర్వాత దీన్ని బాగా రొటేట్ చేసి ఒక 10 minutes పాటు అలానే ఉంచేసేయాలి. ఇది బాగా నానేలోపు మనం ఈ లోపల పొయ్యి రెడీ చేద్దాం. అడవుల్లో ఒక చిన్న రిస్క్ ఉంటుంది మామ. ఏంటంటే మనం ఏదైనా కాన్సెప్ట్ చేయాలనుకున్నా, లేదు ఏదైనా ఎక్విప్మెంట్స్ అరేంజ్ చేయాలన్నా అంత ఈజీగా రెడీ అవ్వవు. ఈ చిన్న పొయ్యి రెడీ చేయడానికే చాలా టైం అయితే పట్టింది, మీకు చూపించట్లేదు. సో అక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి కొన్ని రాళ్ళు తీసుకొచ్చి ఒక పొయ్యి రెడీ చేసా. మొత్తానికి ఎలాగోలా ఒక పొయ్యి రెడీ చేసా. ఇక మనం నానబెట్టిన ఈతకాయల దగ్గరికి వెళ్దాం. ఇలా ఈతకాయల్ని ఒక 15 నిమిషాల పాటు ఈ సాల్ట్లో నానబెట్టిన తర్వాత ఇందులో ఉన్న చెత్త, ఈ పనికిరాని ఈ కాయలు అన్నీ వాటర్ మీద తేలిపోతాయి. మీరు ఏదైనా జల్లెడ వాడినా ప్రాబ్లం లేదు. నేను నార్మల్గా అయితే ఇలానే క్లియర్ చేస్తాను ఇవంతా. సో మీకు కొంచెం క్వాలిటీగా కావాలంటే ఖచ్చితంగా జల్లెడ యూస్ చేయండి. ఇక ఈ కుండలో ఉన్న ఈ చెత్తను రిమూవ్ చేసి అందులో ఉన్న వాటర్ను వంచేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోసి పొయ్యి మీద పెట్టాలి. ఇక ఇదే మనకు ఫైనల్ టాస్క్. ఈ పొయ్యి బాగా మండే విధంగా రెడీ చేసి ఇది మండుతున్నప్పుడు అందులో ఉన్న కాయలను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అందులో ఉన్న వాటర్ ఇంకిపోతూ ఉన్నప్పుడు కరెక్ట్గా ఈ కాయల దగ్గరకు వచ్చినప్పుడు స్టాప్ చేయాలి. ఇది మంచిగా ఉడికిన తర్వాత దీన్ని దించేసి ఒక 10 minutes పాటు అలా ఉంచేస్తుంటే సరిపోయిద్ది. ఎందుకంటే ఇది మొత్తం కూల్ అయిన తర్వాత ఇవి తినడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడైతే చాలా హీట్ మీద ఉంటాయి. ఇక ఈతకాయలు బాగా ఉడికిన తర్వాత చూడడానికి ఇలా ఉంటాయి. ఇందులో ఉన్న వాటర్ని వంచేసి ఒక 5 minutes పాటు అలా చల్లార్చామంటే చాలు. సో ఈ కాయలు ఇలా ఉడికిపోయిన తర్వాత వీటిని డైరెక్ట్గా తినకూడదు. వీటి లోపల సీడ్ ఉంటుందన్నమాట. ఈ పైన ఉన్న లేయర్ని, పచ్చ లేయర్ని రిమూవ్ చేసి ఆ సీడ్ని మాత్రం తినాలి. సో ఎలా అనేది చూపించేస్తా. ఈ ఉడికిన ఈతకాయల మీద లేయర్ని రిమూవ్ చేసేవంటే అందులో సీడ్ ఇలా ఉంటుంది. నిజానికి ఇప్పుడున్న జనరేషన్లో 99% మంది ఇవి అసలు తినే ఉండరు. సో మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ.